తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశము తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవన్నూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం పట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. చాలు. అందరూ విన్నారా? అందరు నా వైపు చూడాలి. విన్నారా అందరూ? ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? యోసేపు క్యారెక్టర్ అద్భుతం అన్నమాట. యవ్వనస్తుడు యోసేపు ఎలా ఉంటాడు తెలుసా? అందమైన వాడు. ఎలాంటి వాడు? మగపిల్లల్ని ఏమంటాం? హ్యాండ్సమ్. ఆడపిల్లలు అంటాం బ్యూటిఫుల్ అంటాం లేదా? పాపం చేస్తే వాళ్ళని పట్టుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపేశారు వ్యభిచారం చేస్తే. కానీ యేసు ప్రభు వారి ద్వారా జీవ నియమాలు వచ్చినాయి మనకి. నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో నువ్వు మోహపు చూపుతో ఒక వ్యక్తిని చూస్తావో అప్పుడే నీ హృదయంలో పాపము ఆ వ్యక్తితోనో, అంటే అమ్మాయి ఏమో అబ్బాయిని గురించి ఈ అబ్బాయి చాలా బాగున్నాడే అని అనుకుంటే అమ్మాయి అప్పుడే అదంతా ఏం చేసినట్లంటే తన హృదయంలో వ్యభిచారం చేసినట్లంట. అలాగే అబ్బాయి అమ్మాయిని చూసి అబ్బాయి ఈ అమ్మాయి చాలా బాగుంది అని మనసులో అనుకున్నా అప్పుడే వెంటనే హృదయంలో ఏం చేసినట్టు? వ్యభిచారం చేసినట్టు. ఇక్కడ యవనస్తులు పాపం చేయకుండా ఎలా జీవించవచ్చో యోసేపుని దేవుడు మనకి మాదిరిగా ఉంచాడు. అంత రూపసి అయినా అందగాడైనా శరీర సౌష్ఠం ఉన్నప్పటికీ ఒక్క పాపం చేయాలి. యోసేపుని అన్నదమ్ములు అమ్మి వేస్తే తనకి సొంత ఊరు లేదు, కళ్ళ ముందు తండ్రి కనిపించట్లా, అన్నదమ్ములు లేరు, ఎవ్వరు లేరు. ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తి ఎవరిపై ఆధారపడ్డాడు? తనని ప్రతి క్షణం ఎవరు చూస్తున్నారు అనుకున్నాడు యోసేపు? దేవుడు తనని చూస్తున్నాడు అనుకున్నాడు. కాబట్టి చాలా తన ప్రవర్తన అంతా కూడా నీట్గా బిహేవ్ చేశాడు. కానీ సాతాను ఎవరి రూపేనైనా ప్రేరేపిస్తాడు కదా. అక్కడ ఎవరు ప్రేరేపించారు? పొతిఫర్ భార్య అతన్ని ప్రేరేపించింది. యోసేపు ఎంత గొప్ప మాట అన్నాడు చూడండి ఒకసారి 9వ వచనంలో. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో అన్నాడు. చాలు. చూడండి యోసేపు ఏమన్నాడంట? అమ్మో, ఈ ఇంట్లోని సమస్తము కూడా నా యజమానుడు నాకు అప్పగించాడు. కానీ ఎవరి మీద? నీ మీద నాకు ఎలాంటి అధికారాన్ని ఇవ్వలా. చూడాలి అందరు నా వైపు. నీ మీద నాకు ఎలాంటి అధికారము లేదు, కానీ ఇంట్లో సమస్త మీద నాకు అధికారం ఉంది. అమ్మో, నా దేవునికి వ్యతిరేకంగా ఇంతటి దుష్కార్యం అన్నాడు. చూడండి ఎలాంటి కార్యం అంట? ఇలాంటి దుష్కార్యం నేను ఎలా చేస్తాను? నన్ను ఎవరు చూస్తున్నారు? మీరు మీ జీవితంలో అలా అనుకుంటారా? బయటికి వెళ్ళినప్పుడు నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా కళ్ళల్లో సూటిగా చూస్తున్నాడు, నేను చెడుగా చూస్తున్నాను ఎవరినైనా, నన్ను అదే కంట్లో సూటిగా ఎవరు చూస్తున్నారు అని అనుకుంటారు మీరు? అనుకోరు. కాబట్టి ఏం చేస్తారు? చెడు చూపు, చెడు నడవడి, చెడు ప్రవర్తన, చెడ్డవాళ్ళకి సాంగత్యము, లోక సాంగత్యము దేవునికి విరోధం. ఏ సాంగత్యం చేయకూడదు మీరు? అన్యులు నీట్గా ఉంటారు, వారు అందంగా ఉండేలాగా దేవుడే తయారు చేసేవాడు. వాళ్ళని చూసి మనము ఆకర్షితులం కాకూడదు అంటున్నాడు దేవుడు. దేవుని పిల్లలు అందంగా లేరా? యోసేపు ఎవరు?
దేవుని కుమారుడేగా. మీరేమనుకోవాలి యవనస్తులు? ఈనాడు మీరు కాలేజెస్కి వెళ్తున్నారు, కొంతమంది ఇంటర్కి వెళ్ళారు, కొంతమంది ఇంటర్ అయ్యి నీట్ కూడా రాసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా ఇంజనీరింగ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, 9th వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరంతా యవనస్తులే. మీరేం ఆలోచించాలంటే మా భవిష్యత్తు మా చేతిలో లేదు. మమ్మల్ని సృష్టించింది ఎవరు? మా సృష్టికర్త అయిన దేవునికి మాకేం అవసరమో ఎవరికి తెలుసు? చెప్పాలి. నాకు ఎప్పుడు ఏది మంచో ఎవరికి తెలుసు? నా తల్లిదండ్రులకు తెలుసా? నా దేవుడికి తెలుసా? నాకు బెస్ట్ పార్ట్నర్ని ఎవరు చెప్పగలరు? చెప్పాలి. నాకు బెస్ట్ పార్ట్నర్ ఎవరు ఇవ్వగలరు? నేను సొంత నిర్ణయాలు తీసుకుంటా. అందులో ఏముంటుంది చెప్పండి? లోపాలు ఉంటాయి. ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవా? ఇప్పుడు వంకాయ చూస్తే పైకి ఎలా ఉంటుంది? గారింపుగా ఉంటుంది. ఒక్కసారిగా కటింగ్ చేస్తే లోపలేం కనపడుతుంది? పుచ్చండి, ఇంకా ఏముంటుంది? పురుగు కూడా ఉంటుంది. అంటే లోక ప్రభావంలో పెరిగిన పిల్లల్ని మనం సెలెక్ట్ చేసుకుంటే వారి హృదయం అలాంటిదంట. పుచ్చుతో పోల్చబడింది, పురుగుతో పోల్చబడింది. వారు లోక సంబంధులు, లోక పద్ధతులు వాడతారు. లోక సంబంధులు బూతులాడతారా, మంచి మాటలు మాట్లాడతారా? అదే క్రీస్తునందు ఉన్నటువంటి మీరు ఒక్క బూతు మాటలు మాట్లాడాలంటే మీరు ఏం చేస్తారు? భయం వేస్తుందా? భయం వేదా? అది దేవుని పిల్లలకి అన్నిలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. కాబట్టి మీరు మీ టీనేజర్స్లో మీరు సొంత నిర్ణయాలు తీసుకోవాలనిపిస్తుంది. అది సాధారణ పెట్టేటువంటి తలంపులు. మీ బీటెక్ అయ్యే వరకు కూడా మీరు ఎలా ఉండాలి? నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఇంతటి దుష్కార్యం నేను ఎలా చేస్తాను? చిచ్చి, ఇలాంటి ఘోరమైన పనులు నేను చేయను. అసలు నేను సెలెక్ట్ చేసుకోవడం ఏంటి? నా యొక్క ఫ్యూచర్లో ఫలానా పర్సన్ నాకు కావాలి. ఎవరినో చూస్తాం. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, కాలేజెస్కి వెళ్తారు, బస్ స్టాప్లో ఎవరో ఒక అబ్బాయి బాగున్నాడని అమ్మాయో లేకపోతే అబ్బాయో అమ్మాయిని చూసి ఇంటికి వచ్చి నాకు బస్ స్టాప్లో అమ్మాయికి కావాలంటే అమ్మలు తెచ్చిస్తారు బస్ స్టాప్లో అమ్మాయిని. ఆ బస్ స్టాప్లో వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు. ఏ బస్సు అంటే ఆ బస్సు ఎక్కుతారు, దిగుతారు. అలాంటి వాళ్ళు మనకు కావాలా? మనకి ఎలా కావాలి? మంచి పర్సన్, భక్తి పరులని. మీరు యవనస్తులు, ఈ రోజున నేను మీకు చెప్పే విషయం ఏంటంటే దేవుడిపై ఆధారపడండి. మీ ఫ్యూచర్ మీ చేతిలో తీసుకోకండి. ఎవరైతే మీ ఫ్యూచర్ మీ చేతిలో తీసుకుంటారో మీరు వాతలు మీ చేతికి మీరు పెట్టుకున్నట్టే. అర్థమైందా? కాబట్టి సొంత నిర్ణయాలకు వెళ్ళకుండా దేవుడు చూపించే బిడ్డల కొరకు ఎదురు చూడండి. అర్థమవుతుందా? యోసేపు వలె మంచి వాళ్ళనే దేవుడు మనకి ఇస్తాడు. ఇస్తాడా ఎవరా? విశ్వాసం. ఆడపిల్లలు మగపిల్లలు అనుకో, రెబ్కా మంచి అందగత్తి, బైబిల్లో షారా అందగత్తి. అలాంటి వాళ్ళని మగపిల్లలకి దేవుడు సహాయం చేస్తాడు. నమ్మాలా నమ్మకూడదా? నమ్మాలా? మంచి వాళ్ళని ప్రసాదించదు ఎవరు? కాబట్టి నా ఇష్టం అన్నారంటే మీరు మీ చేతికి ఏం పెట్టుకున్నట్టు? అది క్లాస్ కొట్టండి. అది మీ చేతికి మీరు వాతలు పెట్టుకున్నట్టే. ఎవరో మీకు అట్టకాడు కాల్చి వాత ఇట్లా మీకు మీరే ఏం చేస్తున్నారు? అది కాల్చుకుంటే ఏమైంది తెలుసుగా మీకు? అది కాబట్టి యోసేపు ఇక్కడ యవనస్తుడి గురించి నేను ఎందుకు ప్రస్తావించానంటే, యోసేపు పవిత్రంగా జీవించాడంటే యవనస్తులు ఏమైనా చేయగలడానికి యోసేపే ఉదాహరణ. అంటే మీరు కూడా పవిత్రంగా జీవించడంలో యోసేపు మీరు మాదిరిగా తీసుకోవచ్చా లేదా? ఈ రోజు నుండి నేను యోసేపులాగా పవిత్రంగా జీవిస్తాను, నేను సొంత నిర్ణయాలు పోను, నన్ను ప్రతి క్షణం నా దేవుడే నన్ను చూస్తున్నాడు, నేను దేవుని వ్యతిరేకంగా పాపం చేయనని మీలో ఎంతమంది తీర్మానించుకున్నారు? హ్యాండ్ రైజ్ చేయండి.
ఫుల్గా ఎత్తితే ఓకే. మీరు క్లాప్స్ కొట్టుకోండి. అది ఇంకా క్లాప్స్ కొట్టుకోలేదంటే మీకు ఇష్టం లేనట్టే. గట్టిగా కొట్టాలి క్లాప్స్. అంటే మీరు అలాగా విశ్వాసించాలి. అంటే బైబిల్ శాశ్వతమా, లోకం శాశ్వతమా? బైబిల్ శాశ్వతమా. అందులో ఉన్న వ్యక్తులు మనకి మాదిరి కాబట్టే దేవుడు పరిశుద్ధాత్ముల ద్వారా రాయించాడు. కాబట్టి ఈనాడు యవనస్తులు లోక పద్ధతులు మీరు అనుసరించక యోసేపు వలె పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి మిమ్మల్ని మేము సిద్ధపరచుకోండి. ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఇంతలో కనపడు అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది, నీటి బుడగ లాంటిది జీవితం. కాబట్టి గట్టి పువ్వు లాంటిది అన్నాడు. ఎప్పుడు వాడిపోనో తెలీదు. కాబట్టి అమ్మో నేను బ్రతికితే నేను ఎవరి కోసం బ్రతుకుతా చెప్పాలి. నాకు ఇంకా ఆలోచనలు పడ్డారు ఎవరో. బ్రతికితే ఎవరి కోసం బ్రతుకుతా? దేవుని బిడ్డగా బ్రతుకుతా. చనిపోతే దేవుని బిడ్డగానే చనిపోతా. అలాంటి తీర్మానం చేసుకోండి. ఎందుకంటే ఈ లోకం ఎప్పుడు శాశ్వతమైనది కాదు. కాబట్టి మన పాటలు ఏం పాడుకుంటున్నాం? శాశ్వతమని నమ్మకు ఈ లోకము, నీదు దేహమును నీ ధనమును, శాశ్వతమైనది పరలోకము, శాశ్వతమైనది పరలోకము, అందుండుటకు నీవు సిద్ధపడుము. శాశ్వతమని నమ్మకు ఈ లోకము, నీదు దేహమును నీ ధనమును. అది శాశ్వతమైనది. ఈ దేహమైన కాదు, ఈ ధనమైన కాదు. మన అంతరంగంలో ఉన్న ఆత్మే శాశ్వతమైనది. గుణాలు నేర్చుకునేది శరీరమా ఆత్మ? మంచి గుణాలు నేర్చుకునేది శరీరమా ఆత్మ? ఈ లోపల అంతరంగంలో ఉన్న ఆత్మ ఈ శరీరంలో ఉన్న అవయవాల్ని మంచిగా వాడాలి. మంచిగా మనం చూడాలి, మంచి పనులు చేయాలి, మంచి వైపు మన కాళ్ళు పరిగెత్తాలి. ఎప్పుడు ఆధారం వస్తుందని వేగిరి పెడతానంతో యవనస్తులు పరిగెత్తాలన్నమాట. సోమల్లా యవనస్తులు చురుకైన హెబ్రీ స్త్రీలు ఆనాడు చురుకైన వారని ఉంది బైబిల్లో. నిర్గమకాండంలో ఉందా లేదా? మరి మీరు చురుకైన వాళ్ళ సోమర్లా? ముంపుకుంటారా? నిద్ర మొత్తుకుంటారా? ఎలా ఉండాలి? యాక్టివ్గా ఉండాలి. మిమ్మల్ని ఎవరో యాక్టివ్ చేయరు, మీకు మీరే ఏం చేయాలి? అది ఆత్మలో ఎదగండి, ప్రార్థన చేసుకోండి, పాటలు పాడుకోండి. దేవుడు నన్ను చూస్తున్నాడని ప్రతి క్షణం మీరు గమనించండి. ఓకే, నెక్స్ట్